హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రావెలింగ్ కపుల్. న్యూ కంట్రీకి వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. సో, మేము వెళ్ళే కంట్రీ థాయిలాండ్. థాయిలాండ్ అనగానే బ్యాంకాక్, పటాయా ఇదేదో హనీమూన్ ఆర్ బ్యాచిలర్స్ వెళ్ళే ట్రిప్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. మేము వెళ్ళేది ఫుకెట్ అండ్ క్రాబీ ఫర్ బ్యూటిఫుల్ బీచెస్ అండ్ ఐలాండ్స్. ఆ ట్రిప్ ఎలా ఉందో డీటెయిల్స్ చూసేద్దాం. ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు బ్యాంకాక్, బ్యాంకాక్ టు ఫుకెట్. ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది థాయ్ ఎయిర్వేస్ గురించి. ఈ ఫ్లైట్ యాంబియన్స్, హాస్పిటాలిటీ, కంఫర్ట్ ఇవన్నీ మనకి ఎకానమీలోనే బిజినెస్ క్లాస్ ఫీలింగ్ని ఇచ్చేసాయి. ఫుకెట్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అవుతూనే లోకల్ సిమ్ తీసేసుకున్నాము. అండ్ హోటల్కి వెళ్ళడానికి ట్యాక్సీ ఏమో బోల్ట్ యాప్ నుంచి బుక్ చేసుకున్నాం. ఎయిర్పోర్ట్ ట్యాక్సీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ బోల్ట్ అయితే మనకి ప్రైస్ బెటర్ పడుతుంది. ఈ థాయిలాండ్కి వీసా రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వీసా ఆన్ అరైవల్ అండ్ మే 2025 నుంచి అయితే ఫ్రీ వీసా ఇండియన్స్కి. హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. క్విక్ రూమ్ టూర్ చూసేయండి. థాయిలాండ్లో మనకి బడ్జెట్లోనే పెద్ద రూమ్స్ వచ్చేస్తాయి. ఈ రూమ్ వచ్చేసి విత్ అటాచ్డ్ కిచెన్ వచ్చింది. అండ్ ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ మౌంటైన్ వ్యూ అండ్ రూఫ్ టాప్ నుంచి బీచ్ వ్యూ ఉంటుంది. ఇది హోటల్ రూఫ్ టాప్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ విత్ బీచ్ వ్యూ ఉంది. ఒక చిన్న ఇన్ఫినిటీ పూల్ లుక్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అండ్ సరౌండింగ్స్ విత్ మౌంటైన్ అండ్ బీచ్ వ్యూ కాంబినేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ రోజు ఈవినింగ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండడంతో బీచ్కి వచ్చాం, పెటాంగ్ బీచ్కి. అక్కడ కొంతమంది వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నారు. మేము మాత్రం జస్ట్ బీచ్లో రిలాక్స్ అయ్యి దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ చూసాము. కెమెరాలో అంత కంప్లీట్గా క్యాప్చర్ చేయలేకపోయింది ఆ బ్యూటీని, బట్ ఇలా ఉంది వ్యూ అయితే. బీచ్ అయిపోయాక మేమైతే ఫుకెట్ సిటీ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ వాకింగ్ స్ట్రీట్ వైపు వెళ్తున్నాము. సో ఆన్ ది వేలో ఇలా సర్ఫింగ్ నేర్పిస్తున్నారు ఇక్కడ ట్రైనింగ్. డైరెక్ట్ బీచ్లో చేసే ముందు ఇక్కడ ట్రైన్ అవుతున్నారు వీళ్ళందరూ. పాపం ఆయన అయితే గట్టిగానే పడ్డాడు. సో పెటాంగ్ బీచ్ వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. ఇది ఫుకెట్లోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్. ఇక్కడే నైట్ లైఫ్ అంతా ఉంటుంది. డిఫరెంట్ పబ్స్, నైట్ క్లబ్స్, ఫుడ్, దాని తర్వాత స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూడొచ్చు మనం ఇక్కడ. ఇతను ఎవరో బ్యాట్మ్యాన్లో జోకర్ లాగా రెడీ అయి నిల్చున్నాడు. సో మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు రోడ్ పైన నుంచి మనల్ని పిలుస్తూ ఉంటారు, వాళ్ళ నైట్ క్లబ్ అవి ట్రై చేయడానికి. ఇలాంటి చోట్ల చాలా స్కామ్స్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇది ఇంకో స్ట్రీట్ పర్ఫార్మెన్స్. డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు గ్రూప్గా. సో నైట్ వాకింగ్ స్ట్రీట్ నుంచి హోటల్కి వెళ్ళడానికి టుక్ రైడ్ తీసుకున్నాము. ఈ టుక్స్ అయితే ఓవర్లీ హైప్డ్ అనే చెప్పాలి.
ప్రైస్ కూడా క్యాబ్ కంటే ఎక్కువ. మన 7 సీటర్ ఆటోకి ఫుల్‌గా డెకరేషన్ చేసి లైట్స్ పెడితే ఎలా ఉంటుంది అలాగే ఉంది. సో, ఇఫ్ యూ ఆర్ మిస్సింగ్ దిస్ రైడ్ అసలేం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేమైతే డే ట్రిప్ స్టార్ట్ చేసాం. సో, ఈ హోటల్‌లో బుఫే ఆప్షన్స్ బానే ఉన్నాయి బ్రేక్‌ఫాస్ట్‌లో. ఇండియన్ వెరైటీస్ కూడా ఇంక్లూడ్ చేశాడు. వెజిటేరియన్స్‌కి ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉన్నా మేనేజబుల్. ఈ డే ట్రిప్‌లో మన ఫస్ట్ స్టాప్ అయితే టైగర్ కింగ్డమ్. సో, హోటల్ నుంచి అక్కడికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం. అండ్ ఆన్ ద వేలో రోడ్స్ అండ్ సైడ్‌న బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి. చిన్న కంట్రీస్ అయినా థాయిలాండ్ అండ్ బాలీలో నచ్చిన విషయం ఏంటంటే రోడ్ డిసిప్లిన్ బాగా పాటిస్తారు. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. టైగర్ కింగ్డమ్ అయితే రీచ్ అయిపోయాం మనం. థాయిలాండ్‌లో మేజర్ సిటీస్‌లో డిఫరెంట్ టైగర్ పార్క్స్ ఉన్నాయి. సో, మనం వచ్చింది ఫుకెట్‌లో టైగర్ కింగ్డమ్‌కి. లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. మేమైతే ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఓన్లీ క్యాషే అలౌ చేస్తున్నారు. అండ్ కార్డ్‌తో పే చేయాలంటే 5% ఎక్స్ట్రా. ఈ టికెట్ ప్రైసెస్ కూడా ఎలా ఉంటాయంటే మనం సెలెక్ట్ చేసుకున్న టైగర్ సైజుని బట్టి ఉంటాయి. పెద్ద టైగర్ అయితే ఒక ప్రైస్, మీడియం సైజ్ అయితే ఒక ప్రైస్, అండ్ బేబీ టైగర్స్ అయితే ఇంకొక ప్రైస్. ఇక్కడే ఫారెన్ మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. సో, అక్కడ ఎక్స్చేంజ్ చేసి పే చేసాం మేము. మనకి లోపలికి పిలవడానికి టైం పడుతుంది. సో, ఆ వెయిటింగ్ పీరియడ్లో ఇక్కడ సోవెనియర్ షాప్స్ ఉన్నాయి. నచ్చిన వాళ్ళు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మన స్లాట్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. గైడ్ మ్యాప్ ఉంది ఇక్కడ, ఏ టైగర్ ఎటు ఉంది అనేది. అండ్ ఇక్కడ ఒక బోర్డ్ పెట్టారు. ఈ లోపల ఉన్న అన్ని టైగర్స్ నేమ్స్ తోటి, అవి ఏ ఇయర్లో బార్న్, ఆ డీటెయిల్స్ తోటి. కొన్ని టైగర్స్ అయితే ఇలా బోన్లోనే ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి. మేబీ వాటి వీక్ ఆఫ్ అనుకుంటా. ఇవన్నీ మీడియం సైజ్ టైగర్స్. మనం ఇప్పుడు వెళ్ళబోయేది అయితే బిగ్ టైగర్. కొంతమంది చిన్నపిల్లలకి అయితే కబ్స్ కూడా టికెట్ తీసుకున్నారు. వాళ్ళైతే దానికి పాలు పట్టించడం, అలా వాటితో ఆడుకోవడం చూసాం మేము. మన టైగర్ దగ్గరికి వెళ్ళే లోపు చాలా టైగర్సే కనిపిస్తున్నాయి. ఇదైతే వైట్ టైగర్. ఇండియాలో దీన్ని బెంగాల్ టైగర్ అంటారు అనుకుంటా. ఇది ఒక్కతే ఉంది అండ్ దీని దగ్గరికి విజిటర్స్ ఎలవ్ లేదు. ఇప్పటి వరకు జస్ట్ బోన్లో ఉన్న టైగర్స్ చూసాం కదా. ఇప్పుడు మనకి టైగర్తో ఫోటో తీసుకునే టైం వచ్చేసింది. 1 by 1 రమ్మంటున్నాడు. ఇక్కడ వీడియో తీయడం అయితే మేము వెళ్ళినప్పుడు కుదరలేదు. ఆ కేర్ టేకరే ఫొటోస్ తీసి ఇచ్చాడు. ఇంత పెద్ద టైగర్ని దగ్గర నుంచి చూసి టచ్ చేస్తుంటే అసలు లోపల టెన్షన్ మామూలుగా లేదు. అండ్ దాని టెయిల్ కూడా చాలా వెయిట్ ఉంది. అలా టైగర్తో ముచ్చట్లు అయిపోయాక మనం అయితే నెక్స్ట్ స్టాప్కి బయలుదేరిపోయాం. వెళ్ళే దారిలో ప్రిన్స్ ఆఫ్ సాంగ్లా యూనివర్సిటీ కనిపించింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న ప్లేస్ బిగ్ బుద్ధ. సో, ఇక్కడి నుంచే చూడొచ్చు మీరు, దూరం నుంచే కనిపిస్తుంది. అది ఒక కొండపైన ఉంది. అండ్ ఆన్ ద వేలో ఇలా ఎలిఫెంట్ బాతింగ్ కూడా ఉంది. రీచ్ అయిపోతున్నాం. అక్కడికి రీచ్ అయ్యాక అక్కడ ఒక బుద్ధ టెంపుల్ ఉంది.
అక్కడ అగరబత్తి అవన్నీ వెలిగిస్తున్నారు జనాలు. మేము కూడా తీసుకొని వెలిగించాము. ఆ లేడీ అమ్ముతుంది. ఇదిగో బిగ్ బుద్ధ. సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఈ బిగ్ బుద్ధ హైట్ వచ్చేసి 148 ఫీట్. అదే మన హుసేన్ సాగర్లో ఉన్న బుద్ధ అయితే 72 ఫీట్. అండ్ ఇక్కడ నుంచి ఆపోజిట్లో మంచి వ్యూ పాయింట్ ఉంది. కిందకి చూస్తే మొత్తం బీచ్ వ్యూ. ఈ ప్లేస్ లేట్ ఆఫ్టర్నూన్స్ అయినా మార్నింగ్ అయినా వెళ్తే సీనిక్ బ్యూటీ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ డే మేము వచ్చేసి ఐలాండ్ ట్రిప్ తీసుకున్నాము. ఈ ట్రిప్లో మన హోటల్ నుంచి పికప్ అండ్ డ్రాప్ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇలా వ్యాన్స్లో తీసుకెళ్తారు. అండ్ పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షాప్ కూడా ఉంది, లాస్ట్ మినిట్ బీచ్ రిక్వైర్మెంట్ షాపింగ్ చేయడానికి. ఈ ట్రిప్తో మనకి లంచ్ ఇంకా స్నాక్స్ కూడా ఇంక్లూడెడే. సో ఇక్కడ పెట్టారు కదా బ్రెడ్, బిస్కెట్స్ అండ్ జ్యూసెస్, ఇవి స్నాక్స్లో అన్లిమిటెడ్. అండ్ ఐలాండ్లో మనకి లంచ్ కూడా ఉంటుంది. సో బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బోట్ నెంబర్ 88. చాలా బోట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక గుర్తు పెట్టుకుంటే మంచిది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా అందరినీ ఒకసారే కాకుండా ఒక బోట్ ఒకసారి స్టార్ట్ చేస్తారు. సో ఈ బోట్స్ అన్నీ రెడీ అవుతున్నాయి స్టార్ట్ అవ్వడానికి. ఓషన్ టైడ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ డెప్త్ కూడా మనకి వెళ్తున్న కొద్దీ పెరుగుతూ ఉంది. క్రౌడ్ అవాయిడ్ చేయడానికి ఒక్కొక్క బోట్ ఒక్కొక్క ఐలాండ్కి ఫస్ట్ తీసుకెళ్తారు. మనం అయితే ఫీఫీ ఐలాండ్కి వచ్చాం. ఇదే లార్జ్ ఏరియా ఇక్కడ. సో లంచ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఇక్కడ ఆల్రెడీ ముందు వచ్చిన బోట్స్ వాళ్ళు లంచ్ చేస్తున్నారు. బుఫే లంచ్ ఇక్కడ. సో ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అక్కడ చిన్నగా కౌంటర్ కనిపిస్తుంది కదా, అదే వెజిటేరియన్ ఆప్షన్స్. ఒక 2 to 3 ఉన్నాయి అంతే. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బోట్. ఇంకా చాలామంది బోట్ దగ్గరికి రాలేదు, స్నార్క్లింగ్ అండ్ స్విమ్మింగ్కి వెళ్ళారు. అండ్ వాళ్ళు లంచ్ చేసి వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి మేము ఈ లోపల ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుందని ఇక్కడికి వచ్చాం మేము. ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ ఆగున్నాయో. ఆల్మోస్ట్ ఒక 100 బోట్స్ ఆగి ఉంటాయి. దాన్ని బట్టి అక్కడ ఉండే టూరిస్ట్ క్రౌడ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బోట్స్లో మన బోట్ గుర్తుపట్టాలంటే ఖచ్చితంగా నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫీఫీ ఐలాండ్ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు నెక్స్ట్ ఐలాండ్కి. సో ఆన్ ది వేలో మాకు వైకింగ్ కేవ్ చూపించారు. పూర్వకాలం వైకింగ్స్ వాళ్ళు దోచుకున్న వస్తువులన్నీ ఈ కేవ్లో దాచుకునేవాళ్ళట. అసలు చాలా రోజుల వరకు ఈ కేవ్ ఉందని థాయిలాండ్ ప్రజలకు తెలియలేదు. ఇంతకుముందు ఈ కేవ్లోకి ఎలవెన్స్ ఉండేది, ఇప్పుడు మాత్రం అలౌ చేయట్లేదు అవన్నీ. యాజ్ ఆఫ్ నౌ ఒక చైనీస్ కంపెనీ ఈ కేవ్ టేక్ కేర్ చేస్తుందని చెప్పింది బోట్లో గైడ్. ఇక్కడ జస్ట్ స్టాప్ చేసి చూపించారు అంతే. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ లాంగ్ టైల్ బోట్స్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ స్టాప్ ఒక 1/2 hour ఉంటుంది. ఈ లాంగ్ టైల్ బోట్స్ కావాలంటే మనం రైడ్కి బుక్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది తీసుకుని ఫోటోషూట్స్ అవి చేస్తున్నారు. కావాలంటే మనం మన బోట్లోనే వెయిట్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఫారినర్స్ అయితే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ అండ్ స్నార్క్లింగ్ చేస్తున్నారు బోట్ దిగి అక్కడ వాటర్లో. ఈ ప్లేస్ పేరు పీలే లాగూన్. చాలా క్లియర్ వాటర్ ఉంది ఇక్కడ. సో వీళ్ళందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. పీలే లాగూన్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ మాయా బే. ఇది చాలా ఫేమస్, చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి ఇక్కడ.
ఇక్కడ స్విమ్మింగ్ అలౌడ్ కాదు, బట్ క్రౌడ్ అయితే చాలా ఉంది. అన్ని బోట్స్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది మాకైతే. సో ఇలా లైన్లో వెళ్తున్నాం మేము కూడా. ఇంత క్రౌడ్ ఉన్న ఈ ఐలాండ్కి చాలా రూల్స్ ఉన్నాయి. అవి ఫాలో చేయకపోతే ఫైన్స్ కూడా పెట్టారు ఇక్కడ బోర్డులో. మా టూరిస్ట్ గైడ్ అయితే 40 minutes టైం ఉంది ఈ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మీ అంతటి మీరు ఎక్స్ప్లోర్ చేసి 40 minutes తర్వాత మీటింగ్ పాయింట్కి వచ్చేయండి అని చెప్పింది. ఇది ఫస్ట్ ఫోటోషూట్ పాయింట్. ఇక్కడ అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ పర్టిక్యులర్ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడైతే చాలా హాలీవుడ్, బాలీవుడ్ అండ్ మన టాలీవుడ్లో సాంగ్ షూటింగ్స్ జరిగాయి. ఇది ఇంకో ఫోటో స్పాట్. చాలా లైన్ ఉంది, బట్ ఏదో ఒకలా మేనేజ్ చేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాం ఇక్కడ కూడా. ఈ ఐలాండ్ టూర్కి హైలైట్ అయితే మాయాబేనే. సో మీరు టూరిస్ట్ ప్యాకేజ్ తీసుకునేటప్పుడు మాయాబే ఇంక్లూడెడ్ ఉండేలా చూసుకోండి. కొన్ని పెద్ద బోట్స్ ఇక్కడికి అలౌడ్ కాదు. సో మీ బోట్ టైప్ని బట్టి కూడా ఐలాండ్ టూర్ ఉంటుంది కాబట్టి ముందే చూసుకోండి. విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్ మేమైతే నెక్స్ట్ ఐలాండ్కి స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్ మాయాబే. మన నెక్స్ట్ ఐలాండ్ పేరు కాయినాయ్. ఈ ఐలాండ్లో తినడానికి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కాదు, మనం నచ్చిన ఫుడ్ మనం కొనుక్కొని తినడమే. ఈ చైర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ చైర్స్లో కూర్చోవడానికి రిలాక్స్ అవ్వాలంటే ఏదర్ మనం వాళ్ళ దగ్గర ఫుడ్ అయినా ఆర్డర్ చేయాలి ఆర్ వాళ్ళకి కొంచెం డబ్బులైనా ఇవ్వాలి. మేమైతే ఇక్కడ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ ట్రై చేసాం, చాలా బాగుంది. చాలామంది సాఫ్ట్ డ్రింక్స్ అండ్ వేరే ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నారు. ఇక్కడ లోకల్స్ ఇన్కమ్ ఎంకరేజ్ చేయడానికని ఈ ఐలాండ్లో ఈ ఫుడ్ స్టాల్స్ పెట్టారని మా గైడ్ చెప్పింది. ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాక ఇంకా రిటర్న్ బ్యాక్ టు ఫుకెట్. ఫుకెట్లో మళ్ళీ మన పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి పికప్ వ్యాన్ మన హోటల్ దగ్గర డ్రాప్ చేసింది. నెక్స్ట్ డే మేమైతే ఫుకెట్ నుంచి క్రాబీ స్టార్ట్ అయిపోయాం. మేము ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకున్నాం ఈ ట్రావెల్ కోసం. బట్ ఫుకెట్ నుంచి క్రాబీ వెళ్ళడానికి ఫెర్రీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బై రోడ్ మాకు 3 hours పట్టింది. ఫెర్రీ అయితే 2 hours పడుతుంది. బట్ లగేజ్ అండ్ కంఫర్ట్ రీజన్స్ కోసం మేమైతే క్యాబ్ ప్రిఫర్ చేసాము. క్రాబీలో మేము వచ్చేసి నోపరాట్ తారా పోర్ట్ వరకు వెళ్ళాము. అక్కడి నుంచి మా రెసార్ట్ బోట్ వచ్చి పికప్ చేసుకుంటుంది. సో రెసార్ట్ రీచ్ అయ్యాక ఫస్ట్ ఇలా వేవ్ బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. హోటల్ స్టాఫ్ హెల్ప్ చేస్తారు, లేకపోతే ఆ వేవ్స్కి మనకి బ్యాలెన్స్ లేక పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లగేజ్ కూడా వాళ్ళే ఈ బ్రిడ్జ్ మీద తీసుకొని వచ్చి మన రూమ్ వరకు తీసుకొస్తారు. హోటల్ నేమ్ వచ్చేసి సెంటారా గ్రాండ్. ఇదొక ప్రైవేట్ ఐలాండ్ రెసార్ట్. ఇప్పుడు మీరు చూసేదంతా ప్రైవేట్ బీచే అండ్ ఈ హోటల్కి వెనకాల ఫారెస్ట్ లాగా ఉంది. అసలు మొత్తం మౌంటైన్కి అటాచ్డ్ ఉందా అన్నట్టు. ఇది హోటల్ రిసెప్షన్. రూమ్కి ఇలా నడుచుకుని వెళ్తున్నాం చెక్ ఇన్ అయ్యాక. ఇది వే, ఆ పైన కనిపిస్తుంది కదా అదే మన రూమ్. ఇప్పుడు ఆ ఫ్లోర్కి వెళ్ళాలి. క్విక్ రూమ్ టూర్. ఇది ఎంట్రన్స్లో లాబీ లాగా ఉంది. అండ్ మనకు వచ్చేసి ఓషన్ వ్యూ.
బ్యాక్ సైడ్ వాళ్ళకి మౌంటైన్ వ్యూ ఉంటుంది. మా రిసార్ట్ ఐలాండ్కి అటాచ్డ్ మంకీ ట్రైల్ అని ఒక ట్రెక్ ఉంది. సో ఈ ప్లేస్ నుంచి ట్రెక్ చేసుకుని వెళ్తే మనకు అటు సైడ్ అవనాంగ్ బీచ్కి కనెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి మనం క్రాబీ సిటీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీలో అందరు డీటెయిల్స్ ఎంటర్ చేయించుకుంటున్నాడు. అండ్ ఆఫ్టర్ 6 ఈ ప్లేస్కి అలౌడ్ కాదు, ఆబ్వియస్గా ట్రెక్ కాబట్టి అండ్ మొత్తం చెట్లు చీకటి వల్ల. ఈ ట్రెక్ వచ్చేసి మొత్తం 172 వుడెన్ స్టెప్స్ అండ్ స్టీప్ కూడా ఉంది. సో మీరు కనుక ఈ ట్రెక్ చేయాలనుకుంటే హై హీల్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ చేసుకోవద్దు, కంపల్సరీ షూస్తో చేయండి. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు స్టీప్ అయితే చాలా ఉంది అండ్ కర్వీగా కూడా ఉంది పాత్ అంతా. ఈ ట్రైల్లో ఎక్కువ మంకీస్ కనిపిస్తాయని దీనికి మంకీ ట్రైల్ అని పేరు పెట్టారు. బట్ మాకైతే ఎక్కువ మంకీస్ ఏం కనిపించలేదు. రెగ్యులర్ రిసార్ట్ బోట్ బదులు ఈ రూట్ హోటల్ స్టాఫ్ చెప్తే ట్రై చేసాం. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రెక్ అయింది మాకు. ఫైనల్గా అవనాంగ్ బీచ్ సైడ్ అయితే వచ్చేసాం. ఇది ట్రెక్ నుంచి బీచ్కి ఎంట్రీ. బీచ్ నుంచి నడుచుకుంటూ మేమైతే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. క్రాబీ మార్కెట్ ఉంది అసలు, సూపర్ వైబ్రెంట్, సూపర్ లైవ్లీ. టూరిస్టులకి బట్టలు, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ సోవెనియర్ షాపింగ్. క్రాబీ నుంచి కూడా మనం ఐలాండ్ టూర్స్ చేయొచ్చు. సో ఆ స్టాల్స్ ఉన్నాయి. థాయిలాండ్ ఫేమస్ లేడీ బాయ్స్ షాప్స్ కూడా ఉన్నాయి ఈ రోడ్లో. అండ్ ఇలా ఫొటోస్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారంట. థాయిలాండ్లో ఇంకో ఫేమస్ థింగ్ బాక్సింగ్. ఈ బాక్సింగ్ కాంపిటీషన్ చూడడానికి మనం వెళ్ళొచ్చు, ఆర్ మనం కూడా బాక్సింగ్ నేర్చుకోవచ్చు వెళ్ళి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇండియన్ రెస్టారెంట్స్ చాలానే కనిపించాయి. అలా అని థాయిలాండ్ స్టాల్స్ ఏం తీసుకోలేదు, వైడ్ వెరైటీ ఉన్నాయి అసలు. ఫుడ్తో పాటు ఎంటర్టైన్మెంట్కి రెస్టారెంట్స్లో లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. ఓవరాల్గా క్రాబీలో నైట్ లైఫ్ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్కి రావడం రిలాక్సింగే కాదు, ఎంటర్టైనింగ్ కూడా. క్రాబీలో మా స్టే వచ్చేసి 2 nights 3 days. తిరగడం అంతా ఫుకెట్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ మార్నింగ్స్ జస్ట్ రిసార్ట్లో రిలాక్సేషన్ అండ్ ఈవినింగ్ ఈ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు బీచ్ పైన ఈ ఫైర్ షోస్ కూడా కనిపించేవి. ఓవరాల్గా థాయిలాండ్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ట్రావెలింగ్ కపుల్.